హలో గైస్, వెల్కమ్ బ్యాక్. Vivo x100 మార్కెట్లోకి వచ్చేసింది. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అన్నిటికీ కూడా ఇది గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఇదే కాదు, దీని ప్రో వర్షన్ అయిన Vivo x100 Pro కూడా చాలా మంచి ఫీచర్స్తో వస్తుంది. వివో కంపెనీ నుండి రిలీజ్ అయ్యే ఎక్స్ సిరీస్ ఫోన్స్ అన్నీ కూడా కెమెరా విషయంలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఈ Vivo x100 ఫుల్ రివ్యూ చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ది ఆల్ న్యూ Vivo x100 కోఇన్సిడెంట్ విత్ జిస్. బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకు వచ్చిన వేరియంట్ వచ్చేసి స్టార్ గేజ్ బ్లూ 16GB వేరియంట్. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు వివో మేక్ ఇన్ ఇండియా. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. ఫోన్ వావ్, కలర్ చాలా బాగుంది. ఇంకా ఫోన్ పక్కన పెట్టిద్దాం. నార్మల్ స్టిక్కర్, ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా క్లియర్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. అండ్ సమ్ డాక్యుమెంటేషన్స్. కేస్ క్వాలిటీ ఎప్పుడులానే ఉంది. వీళ్ళు ఛార్జర్కి కూడా చాలా సపరేట్ ప్యాకింగ్ కూడా పెట్టారు. అండ్ చూడవచ్చు 120W ఫాస్ట్ ఛార్జర్. అండ్ Type C to Type C ఛార్జింగ్ కేబుల్. దట్స్ ఇట్ గైస్. బాక్స్లో ఇంకేం లేదు. సో చూసేసరిగా బాక్స్లో ఏమేమి వస్తాయో. ఈ ఫోన్ నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుండి వాడుతున్నాను. సో ఈ ఫోన్ ఎలా వర్క్ చేస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా ఈరోజు చూసేద్దాం. ముందుగా ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ కర్వ్డ్ షేప్తో వస్తుంది విత్ మెటాలిక్ ఫ్రేమ్ ఆన్ ది సైడ్స్. ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ వెనకాల ఉన్న కర్వ్డ్ షేప్ వల్ల మనం హ్యాండ్లో పట్టుకున్నప్పుడు కూడా ఎక్కడ స్లిప్పరీ ఫీలింగ్ అయితే ఉండదు. ప్రజెంట్ ఈ ఫోన్ని 2 కలర్ వేరియంట్స్లో రిలీజ్ చేశారు. ఒకటేమో స్టార్ గేజ్ బ్లూ అండ్ ఇంకోటి వచ్చేసి ఆస్ట్రాయిడ్ బ్లాక్. ఒకవేళ మీకు కొంచెం డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే మీరు ఈ స్టార్ గేజ్ బ్లూని ట్రై చేయొచ్చు. లేదు నాలాగే రెగ్యులర్ కలర్స్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఆస్ట్రాయిడ్ బ్లాక్ని చూస్ చేసుకోవచ్చు. ఇక ఫోన్ బ్యాక్ సైడ్లో చూసినట్టయితే మనకు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం OnePlus ఫోన్స్కి సిమిలర్గా అనిపించవచ్చు, బట్ OnePlusలో కొంచెం చిన్న మాడ్యూల్ ఉంటుంది, దీంట్లో మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక ఫోన్ టాప్ సైడ్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్స్లో పవర్ బటన్తో పాటు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఇక ఫోన్ డౌన్ సైడ్లో సిమ్ ట్రేతో పాటు మైక్రోఫోన్, Type C ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. సో లుక్స్ పరంగా ఈ ఫోన్ని చూసినట్టయితే రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని ఫోన్స్లానే ఉంది. దీనిలో మరీ కొత్త డిజైన్ అంటూ ఏం లేదు. ఇక ఈ ఫోన్ వెయిట్ విషయానికి వస్తే ఇది అరౌండ్ 210 grams ఉంటుంది. బట్ హ్యాండ్లో మనం ఫోన్ పట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడైతే అంత హెవీ వెయిట్ ఫీల్ అయితే అనిపించదు. ఇక ఈ ఫోన్లో డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మీకు 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఈ ఫోన్ డిస్ప్లేలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటి అంటే ఇది 3000 nits పీక్ బ్రైట్నెస్ని సపోర్ట్ చేస్తుంది. సో మీరు సన్లైట్లో కానీ లేదా ఎక్స్టర్నల్ లైటింగ్ కండిషన్స్లో కానీ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నల్ లైటింగ్ కండిషన్స్లో ఈ ఫోన్లో బ్రైట్నెస్ని 3000 nitsకి ఇంక్రీజ్ చేసినా కూడా మనకు పెద్దగా తేడా తెలియదు. మేబీ సరౌండింగ్లో ఉన్న లైటింగ్ని బట్టి అది అడాప్ట్ అయ్యేలాగా ఏమైనా డిజైన్ చేశారేమో. అలాగే ఈ ఫోన్ డిస్ప్లేలో మీకు కలర్స్ కూడా కొంచెం పంచి కలర్స్ ఉంటాయి. అంటే మీరు ఏదైనా వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు కానీ నార్మల్ కలర్స్ కనిపించకుండా కొంచెం బూస్టెడ్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య రిలీజ్ అవుతున్న ప్రతి ఫోన్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ గురించి కూడా చాలామంది చెక్ చేస్తున్నారు. ఈ ఫోన్లో హ్యాప్టిక్ ఫీడ్ అయితే చాలా బెటర్గానే ఉంది. బట్ వెన్ కంపేర్ టు OnePlus ఫోన్స్ ఈ ఫోన్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మీకు మరీ అంత గొప్పగా అయితే అనిపించకపోవచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ MediaTek Dimensity 9300 చిప్సెట్తో వస్తుంది విత్ UFS 4.0. అంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ ఫోన్ని ప్రజెంట్ 2 స్టోరేజ్ వేరియంట్స్లో రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్. అండ్ రెండోది వచ్చేసి 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్. ఈ ఫోన్లో అంటూ టెస్ట్ చేసినప్పుడు దీని స్కోర్ ఆల్మోస్ట్ 21 lakh దాకా రీచ్ అయింది. అండ్ అలా ఒక్కసారి కాదు, ఆల్మోస్ట్ 2 to 3 times టెస్ట్ చేసినా కూడా సేమ్ స్కోర్స్ వచ్చాయి. అలాగే CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు కూడా దీంట్లో థ్రాట్లింగ్ అయితే పెద్దగా అయితే కనిపించలేదు. ఇక గేమింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు BGMI HDR అల్ట్రా వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అన్ని వివో ఫోన్స్ లాగే ఇందులో మాన్స్టర్ మోడ్,
బ్యాటరీ సేవింగ్ మోడ్, బ్యాలెన్స్డ్ మోడ్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ గేమింగ్లో కూడా మనకు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఎక్కడైతే కనిపించవు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా ఈ ఫోన్లో ఎలాంటి ఫ్లాస్ అయితే లేవు. ఇక ఈ ఫోన్లో మేజర్ హైలైట్ అయిన కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్లో జీస్ లెన్స్ని యూజ్ చేశారు అండ్ ఇది T స్టార్ రేటింగ్తో వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏమైనా పిక్చర్స్ క్లిక్ చేసినప్పుడు అందులో రిఫ్లెక్షన్స్ లేకుండా పిక్చర్స్ చాలా నీట్గా వస్తాయి. ఈ కెమెరాలో 3x ఆప్టికల్ జూమ్తో పాటు ప్రైమరీ కెమెరాలో మీరు వివిడ్, టెక్స్చర్, జీస్ అని డిఫరెంట్ మోడ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు న్యాచురల్ కలర్స్ బాగా ఇష్టమైతే మీరు జీస్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని పిక్చర్స్ని క్లిక్ చేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం బూస్టెడ్ కలర్స్ కావాలి అనుకుంటే వివిడ్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకోవచ్చు. పిక్చర్స్ అన్నిట్లో కూడా డైనమిక్ రేంజ్, డీటెయిల్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ HDR పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మీకు పోర్ట్రేట్ పిక్చర్స్ క్లిక్ చేసుకునే అలవాటు ఎక్కువగా ఉంటే ఇందులో మీకు 24mm, 35mm, 50mm, 85mm అండ్ 100mmలో పోర్ట్రేట్ పిక్చర్స్ని క్లిక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ ఫోన్లో క్లిక్ చేసిన 100mm పోర్ట్రేట్ పిక్చర్స్ని వేరే ఫోన్ పోర్ట్రేట్ పిక్చర్స్తో కంపేర్ చేస్తే దీనికంటే బెస్ట్ ఇంకేదీ లేదనిపిస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన జీస్ లెన్స్ వల్ల నైట్లో మనం క్లిక్ చేసే పోర్ట్రేట్ పిక్చర్స్లో కూడా మంచి ఎడ్జ్ డిటెక్షన్తో చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి పిక్చర్స్. ఇవే కాకుండా ఈ ఫోన్లో మీరు 100x దాకా జూమ్ చేసుకోవచ్చు. కానీ జూమ్ చేసిన తర్వాత ఇమేజ్ అయితే అంత స్టేబుల్గా అయితే ఉండదు. మామూలుగా iPhone 15 కానీ వేరే ఫోన్స్లో దేంట్లో చెక్ చేస్తే అందులో జూమ్ చేసిన తర్వాత కూడా కొంచెం స్టేబుల్గానే ఉంటాయి. ఇవే కాకుండా ఇందులో మీకు ఆస్ట్రో మోడ్ అని, సూపర్ మూన్ మోడ్ అని ఇలా డిఫరెంట్ మోడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఐఫోన్లో ఉండే లైవ్ ఫోటో ఆప్షన్ కూడా ఇప్పుడు ఈ ఫోన్ కెమెరాలో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక ఈ ఫోన్లో రేర్ కెమెరా వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఇందులో మీరు 4K 60 FPS దాకా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు టెలిప్రాంప్టర్ అనే ఒక కొత్త ఆప్షన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ టెలిప్రాంప్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం వీడియో రికార్డ్ చేసే టైంలో మన స్క్రిప్ట్లో ఉన్న లైన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రాల్ అవుతూ ఉంటాయి. సో వీలాగ్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఈ టెలిప్రాంప్టర్ అనే ఆప్షన్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఐఫోన్స్లో ప్రొవైడ్ చేసే సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో మోడ్ ఆప్షన్ని ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్నా కూడా మీరు ఈ కెమెరాని యూజ్ చేసి మంచి షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. ఇందులో క్లిక్ చేసిన పిక్చర్స్ అన్ని కూడా న్యాచురల్ కలర్స్తో బాగానే ఉన్న స్కిన్ టోన్స్ని మాత్రం కొంచెం సాఫ్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్గా అన్ని ఫోన్స్లోనే దీంట్లో కూడా మీరు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి ఓన్లీ 1080p 60 FPS దాకా రికార్డ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకని వివో, ఒప్పో లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఫ్రంట్ కెమెరాలో ఇంకా ఓన్లీ 1080p వరకే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇస్తుందో ఎందుకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ ఫోన్లో మ్యాక్రో పిక్చర్స్ విషయానికి వస్తే ఇందులో టెలిఫోటో లెన్స్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి మ్యాక్రో పిక్చర్స్ కూడా చాలా నీట్గా మంచి కలర్స్తో వస్తాయి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు దాంట్లో కూడా. ఇక ఈ Vivo x100 ఫోన్ Android 14 బేస్డ్ ఫ్రంట్ టచ్ OSతో వస్తుంది. మామూలుగా అయితే వివో ఫోన్స్లో చాలా అనవసరమైన యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఈ ఫోన్లో అయితే మీకు మరీ అంత ఎక్కువ యాప్స్ అయితే కనిపించవు. అండ్ ఈ ఫోన్లో కొత్తగా స్మార్ట్ సైడ్ బార్ని కూడా యాడ్ చేశారు. మనకి ఏమైనా యాప్స్ క్విక్ యాక్సెస్ కావాలి అనుకుంటే ఆ యాప్స్ని ఈ సైడ్ బార్లో యాడ్ చేసుకొని ఈజీగా యాక్సెస్ చేసేయచ్చు. ఇన్ని బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్లో ఇంకో బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఇది IP68 రేటింగ్తో వస్తుంది. అంటే ఈ ఫోన్ వాటర్లో పడినప్పుడు కానీ లేదా రెయిన్లో తడిచినప్పుడు కానీ వెంటనే పాడైపోతుందన్న భయం కూడా లేదు. ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా మనకు ఒక 6 to 7 hours స్క్రీన్ టైం అయితే వస్తుంది. అండ్ ఒకవేళ ఛార్జింగ్ డౌన్ అయినా కూడా బాక్స్లోనే మనకు 120W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఛార్జింగ్తో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో చూసారుగా, ఇది Vivo x100 ఫుల్ రివ్యూ. ఒకవేళ మీరు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కోసం చూస్తున్నట్టయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రజెంట్ ఇది మార్కెట్లో అన్ని ఆఫర్స్తో కలుపుకొని అరౌండ్ 60,000 అవైలబుల్గా ఉంది. అండ్ దీని ప్రో వర్షన్ వచ్చేసి అరౌండ్ 80,000 ఉన్నట్టుంది. సో మీకు ఈ ఫోన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.